రీసెంట్‌గా ఒక ఎప్పు రీల్ చూసాను సార్. అంటే అందులో ఈ జనరేషన్ వాళ్ళని ఒకతను బైట్స్ తీసుకుంటున్నాడు. లైక్ మ్యారేజ్ అంటే ఒపీనియన్ ఏంటి? ఒక హస్బెండ్ కావాలా? ఒక వైఫ్ అనేది నెసెసరీనా అనేది. అంటే ఈ రోజుల్లో అబ్బాయిలేమో అమ్మాయిల్ని వైఫ్‌గా కన్నా మెయిడ్‌లా ట్రీట్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిల్ని హస్బెండ్ కన్నా కూడా ఒక ఏటీఎం కార్డ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దాని నుంచి బయటికి రావాలని నేను చెప్పేది. అది రావాలంటే ఏం దాని నుంచి చేయాలి ఇంకా? బయటికి రావాలంటే మనం కుటుంబ విలువల్ని ప్రోత్సహించాలని చెప్తున్నా నేను. అందరూ ఏం చేస్తున్నారు, కెరియర్ అని జెప్పేసి 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవడం లేదు. అవును సార్. 30 సంవత్సరాల వరకు అవును. కెరియర్ అని జెప్పేసి పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడున్న జనరేషన్‌లో 30 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు రకరకాల రోగాలొస్తున్నాయి. అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని. ట్రూ. డ్యూ టు ఫుడ్ గాని, స్ట్రెస్ గాని, కెరియర్ అని గాని, ఛాలెంజెస్ అని గాని దాంతోని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. వాళ్ళు 30 ఇయర్స్ గనుక పెళ్లి చేసుకుంటే, వాళ్ళకి 30 ఇయర్స్ పెళ్లి చేసుకుంటే, మళ్ళా పిల్లలు పుట్టడానికి మళ్ళా 4, 5 సంవత్సరాలు టైం తీసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్ మీద నెక్స్ట్ ఇంపాక్ట్ జనరేషన్‌కి, ఈ పడుతుందిది. జనరేషన్‌కి మధ్యలో 50 సంవత్సరాల గ్యాప్ వస్తది. అవును. వాడు పెరిగారకు ఆ పిల్లగాడు అయితే వీళ్ళకి పుట్టిన పిల్లగాడు ఒక 20 సంవత్సరాలకు వచ్చారకు వీడు 60కి వస్తున్నాడు. హుహు. వీడు 20కి వాడు 60కి ఇంకేడుందాడ? అవును. ఏడ సెట్ అయితది? పూర్వకాలంలో పెళ్లి అనేది అంటే అది అందరు నన్ను తిట్టొచ్చు బహుశా. తిట్టొచ్చు. లేకపోతే నన్ను ఇప్పుడున్న జనరేషన్ అయితే తిట్టుతారు, బ్యాడ్‌గా అనుకుంటారు, ఏమైనా అనుకుంటారు గానీ, పెళ్లి అనేది అబ్బాయిలకు 25 లోపు ఎట్ ఎనీ కాస్ట్ చేసేయాలి. ఓకే. అమ్మాయిలకు 22 లోపు చేసేయాలి. ఓకే. చేసేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కెరియర్, హ్మ్. వాళ్ళ ఛాలెంజెస్, గోల్స్ ఏమున్నా కూడా పెళ్లి తర్వాత సెట్ చేసుకోవాలి తప్ప, హుహు. ఈ చదువుడు ఇవి చేస్తాము అంటే ఇదంతా వేస్ట్ ఆఫ్ ప్రాసెస్.